క్వశ్చన్ వేస్తూనే ఉన్నా, సమాధానం మీరు చెప్తూనే ఉన్నారు. చివరికి మనకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను, మీరు చెప్పండి. అందరికీ మార్కులు ఎక్కువ రావు ఎందుకు? కర్నూలు చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు. నగరంలోని లక్ష్మీనగర్, జోరాపురం, వీకర్ సెక్షన్ కాలనీలలో ప్రారంభమైన తరగతులు పిల్లలకు మానసిక ఉల్లాసంతో పాటు వారికి జ్ఞానాన్ని అందించే కార్యక్రమానికి చిల్డ్రన్స్ క్లబ్ శ్రీకారం చుట్టింది. గత వారం రోజులుగా నగరంలోని లక్ష్మీనగర్లో ఒక చోట, జోరాపురంలో మరో చోట కర్నూలు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సమ్మర్ క్యాంపుకు వచ్చే పిల్లలకు ఎండవేడి ఏమాత్రం తగలకుండా ఆరు బయట గ్రీన్ టెంట్ ఏర్పాటు చేయడంతో పాటు చల్లని వాతావరణంలో క్లాసుల్లో పిల్లలకు ఇష్టమైన ఆట పాట కార్యక్రమాలను నిర్వహిస్తూ వాళ్ళను ఉత్సాహపరుస్తున్నారు. పిల్లల్లో మరింత సృజనాత్మకత పెంచడం కోసం కాగితపు ముక్కలతో పడవలు, ఇతర బొమ్మలు తయారు చేయిస్తున్నారు. డ్రాయింగ్లో బొమ్మలు గీయడానికి సంబంధించిన మెలకువలను నేర్పిస్తున్నారు. పిల్లలకు ఇష్టమైన పాటలు పాడిస్తూ, నృత్యాలు చేయిస్తూ, ఆటలు ఆడిస్తున్నారు. మధ్య మధ్యలో చదువుకు ఉండే ప్రాధాన్యతను వివరిస్తూ ఆట పాటలతో పాటు విద్య పట్ల కూడా వారికి మక్కువ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో కర్నూలు చిల్డ్రన్స్ క్లబ్ స్పోకన్ ఇంగ్లీష్కు సంబంధించిన సెంటర్ను నిర్వహించడం అభినందనీయం. రోజువారీగా సమ్మర్ క్యాంపులో పిల్లలకు ఏదో ఒక ఐటెం బిస్కెట్సు, జామపండు, అరటిపండు లాంటివి స్నాక్స్గా ఇస్తూ వాళ్ళ ఎనర్జీని కూడా పెంచుతున్నారు. నగరంలోని పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు సైతం ఇలాంటి క్యాంపులు నిర్వహిస్తే పిల్లలు అల్లరిగా తిరగడం కాకుండా వాళ్ళు కూడా క్రమశిక్షణగా ఆట పాటలు నేర్చుకోవడంతో పాటు విద్య పట్ల మరింత అవగాహన పెంచుకోవడానికి వీలుంటుందని అభినందిస్తున్నారు. కర్నూలు చిల్డ్రన్స్ క్లబ్ కన్వీనర్ ఎస్ ఉమా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమ్మర్ క్యాంపుల్లో ఆ సంస్థ ప్రతినిధులు లక్ష్మీనగర్లో వెంకటేశ్వర్లు, వనజ, కాజా హుసేన్, శ్రీనివాసులు, జోరాపురంలో వేణి, అమీనా, కమ్రూన్, వీకర్ సెక్షన్ కాలనీలో బసయ్య, రంగస్వాములు రోజువారీగా పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. Remaining 3 papers. ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి స్ట్రైట్గా పెట్టేసేయాలి.